అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు క్యాబినెట్ మీటింగ్ పెట్టబోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఉన్నత అధికారులతో రేవంత్ రెడ్డి ఈరోజు మాట్లాడబోతున్నాడు, డిస్కస్ చేయబోతున్నాడు. ఏ అంశం పైన అంటే ప్రధానంగా 3 అంశాల పైన. ఒకటి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇప్పట్లో పెడదామా వద్దా? ఇప్పట్లో ఎలక్షన్స్ పెడితే డిస్టర్బెన్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ అన్ని బిజీగా ఉంటాయి, గవర్నమెంట్ టీచర్లు బిజీగా ఉంటారు. ఏప్రిల్ 16వ తారీఖు దాకా ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికలు పెట్టేటటువంటి అవకాశాలు చాలా తక్కువ శాతం కనబడుతున్నాయి. వాస్తవానికి పెట్టేటటువంటి పరిస్థితి కూడా లేదు. తర్వాత రైతు భరోసా ఎప్పుడు రిలీజ్ చేద్దాం, ఎంత రిలీజ్ చేద్దాం? ఇప్పుడు దాదాపు 9,000 కోట్ల రూపాయలు రేవంత్ అన్న ఆర్బీఐ బ్యాంకు నుండి అప్పు తీసుకున్నాడు. దాంట్లోకి వెళ్ళి ఆల్రెడీ 4,000 కోట్ల రూపాయలు రేవంత్ అన్న ఖర్చు పెట్టిండట. ఎవరైతే కాంట్రాక్ట్లు ఉంటారో కాంట్రాక్టర్లకు కొన్ని డబ్బులు ఇచ్చిండని ఒక చర్చ నడుస్తుంది. తర్వాత అప్పులు కట్టాల్సింది ఉంటే రేవంత్ అన్న అప్పులకు వడ్డీలు చెల్లించండి అనేటటువంటి కొన్ని చర్చలు ఉన్నాయి. తర్వాత పెన్షన్లకు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలకు రేవంత్ రెడ్డి 4,000 కోట్ల రూపాయలలో సగం ఖర్చు పెట్టింది అనేటటువంటి ఒక వ్యవహారం అయితే వినబడుతున్నది. వాస్తవానికి 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం చేసేటటువంటి అప్పు. ఆ రైతు భరోసా కోసం చేసేటటువంటి అప్పులో 4,000 కోట్లు ఆల్రెడీ కథం పట్టించిండు. ఇంకొక 5,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ 5,000 కోట్ల రూపాయలలో ఇంకా పెద్ద జిమిక్లు ఉన్నాయి. ఆ 5,000 కోట్లలో ఏదేదో చేద్దామని అనుకుంటున్నాడు. ఇప్పుడు దాదాపు 514 కోట్ల రూపాయలు 500 రూపాయల పంట బోనస్కి సంబంధించినటువంటి వ్యవహారంలో డబ్బులు ఖర్చు పెట్టిండు. మరి ఆ డబ్బులు ఏమన్నా సపరేట్ పైసలా, లేకపోతే ఇదే 9,000 కోట్ల రూపాయలకి వెళ్ళాలని అర్థమవుతలేదు. కానీ రేవంత్ అన్న ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు. ఏం తెలుసా? రైతు భరోసా 1 ఎకరానికి కూడా కట్ చేయం, ఎంతమందికి ఇవ్వాలో అంతమందికి ఇస్తాం, ఎన్ని ఎకరాలకు ఉంటే అన్ని ఎకరాలకు ఇస్తాం, 1 ఎకరానికి కూడా కట్ చేయం. రైతు భరోసా పైన శాటిలైట్ సర్వే చేసి అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు సర్వే చేసే కార్యక్రమం చేసిరు. సుమారు 1,58,00,000 ఎకరాలకు రైతు భరోసా రావాల్సింది ఉంటే 1,48,00,000 ఎకరాలకి ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవానికి రెడీ అయ్యారు. దాదాపు 10 లక్షల ఎకరాలను ఖతం చేయడానికి రెడీ అయ్యారు. దేనికి? కారణం ఏమని అడిగితే గుట్టలు, పుట్టలు, రాళ్ళు, పనికిరానటువంటి భూమి, పడవబడ్డటువంటి భూమి, బీడు భూమి అని చెప్పి రకరకాల ముచ్చట్లు చెప్పారు. తర్వాత రైతులు కూడా 83 లక్షల మంది రైతులు ఉంటే దాంట్లోకి వెళ్ళి 78 లక్షల మంది రైతులకే ఇద్దామనేటటువంటి ఆలోచన చేసిరు. సుమారు ఒక 4-5 లక్షల మంది రైతుల పేర్లు కూడా తీసేద్దామని ప్లాన్ చేసిరు రైతు భరోసా నుండి. కారణం ఏంది? రైతులు కొంతమంది కౌలుదారులకు ఇచ్చిరు, రైతులు పంట పండిస్తలేరని. ఇంకొంతమంది రైతులు ఇంటికాడ భూమి ఉంటే హైదరాబాద్కి వచ్చి పని చేసుకుంటా ఉన్నారు, పట్టా పాస్ పుస్తకం మాత్రం ఉన్నది, అది వేరే టోళ్ళు చేసుకుంటారు అని చెప్పి రకరకాల రీజన్స్తో 4-5 లక్షల మంది రైతులకు సంబంధించినటువంటి పేర్లు కూడా రైతు భరోసా నుండి తొలగించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అయినరు అనేది ఒక చర్చ. తర్వాత కొత్త రూల్స్ పెట్టిరు. ఆ కొత్త రూల్స్ ఏంది? పంట పండించేటటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా. ఒక రైతుకు ఒక 5 ఎకరాలు ఉందనుకో, 3 ఎకరాలలోనే పంట పండించి 2 ఎకరాలలో పంట పండియకపోతే రకరకాల కారణాలు ఉంటాయి. రైతు ఏం పంట పండియోదని అనుకోడు. బోర్లో నీళ్లు లేకనో, బావిలో నీళ్లు లేకనో, లేకపోతే కరువు ప్రాంతాలు కొన్ని ఉంటాయి, లేకపోతే ఆర్థికంగా బలంగా ఉండరు, డబ్బులు ఉండయి. అట్లీస్ట్ చేతగానటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాకేమైనా 6,000 రూపాయలు ఎకరానికి సహాయం చేస్తే అట్లీస్ట్ మేము రైతు భరోసా డబ్బులతో విత్తనాలు తెచ్చుకుంటాము, ఫర్టిలైజర్స్ తెచ్చుకుంటాం, ఏమైనా తెచ్చుకుంటాం అనుకుంటారు కదా. ఆ పైసలు కూడా ఇప్పటిదాకా గతి ఉండేటటువంటి పరిస్థితి లేదు. యూరియా బత్తాలు అయితే మరి ఘోరమైనటువంటి సిచ్యువేషన్. యూరియా బత్తాల కోసం యాప్లలో చూసుకునే పరిస్థితి. ఆ యాప్లలో ఒక్క బత్త కూడా కనబడతలేదు. జిల్లాలలో 1,300 బత్తాలు ఉన్నాయి, 1,500 బత్తాలు ఉన్నాయి అని ఉంటాయి. రియాలిటీలో ఒక్క బత్త కూడా చక్కగా లేదు యూరియా బత్తాలు. యాప్లో ఏదైనా స్విగ్గీయా, జొమాటోనా యాప్లలో బత్తాలు పెట్టుకోవడానికి? మళ్ళీ యాప్లో ఆర్డర్ పెట్టుకోవాలి బత్తాలు. మళ్ళీ ఇదే రైతులు పోయి ఆ గ్రోమర్ సెంటర్ కాడికి పోయి తీసుకొని రావాలి. పోనీ డెలివరీ ఉందా అంటే లేదు, హోమ్ డెలివరీ కూడా లేదు, ఆడికి పోయి తీసుకొని రావాలి. గ్రామ పంచాయతీలలో కూడా బత్తాలు వేస్తున్నారు. గ్రామ పంచాయతీలో బత్తాలు వేసినటువంటి 5 నిమిషాలకే బుకింగ్లు అవుతున్నాయి, కథం అయిపోతున్నాయి. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 300 బత్తాలట. ఒక్కొక్క ఊళ్ళే 100 మంది రైతులు కూడా ఉంటారు. మ్యాక్సిమం ఊరంటేనే రైతులు ఉంటారు కదా, కౌలు రైతులు వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళే ఉంటారు. జాబర్స్, పెద్ద పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఉండరు. ఈ విధమైనటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ ఒకటి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇప్పట్లో పెడితే పరిస్థితి ఏంది? ఒకవేళ ఏప్రిల్ 16వ తారీఖు తర్వాత పెడితే పరిస్థితి ఏంది? మరి ఇప్పుడే రైతు భరోసా ఇస్తే రైతులు ఏమైనా మర్చిపోతారా? రేవంత్ అన్న బాధంతో ఒకటే, ఏప్రిల్ 16వ తారీఖు తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెడితే
అంతకంటే ముందు ఏప్రిల్ నెలలో 1వ తారీఖో 10వ తారీఖో కనుక రైతు భరోసా వస్తే ఇక 5-6 రోజులే ఉంటుంది ఎలక్షన్కి సంబంధించిన షెడ్యూల్ కాబట్టి పోలింగ్ బూత్ కాడికి పోయేసరికి రైతులు గుర్తుపెట్టుకుంటారు. మొన్ననే మా రేవంత్ అన్న రైతు భరోసా ఇచ్చిండు 6,000 రూపాయలు ఎకరానికి. మరి రేవంత్ అన్నకే ఓటు గుద్దాలని అనుకుంటారు జనం. అందుకే రేవంత్ అన్న ఎలక్షన్ కంటే ముందే ఇస్తే బాగుంటుందా అనేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నాడట. కానీ కేసీఆర్ మాత్రం ఒక భారీ బహిరంగ సభ పెట్టడానికి రెడీ ఉన్నాడట రైతులకు సంబంధించిన వ్యవహారంలో. ఆల్రెడీ హరీష్ రావు, కేటీఆర్ దుమ్ము దులుపుతున్నారు రేవంత్ రెడ్డిది. రైతు భరోసా ఏమైంది, 9,000 కోట్లు అప్పు చేసినాం, దాంట్లోకి వెళ్ళి 4,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టినాం, ఇంకా 5,000 కోట్ల రూపాయలకి వెళ్ళి అడపా అటోటి ఇటోటి పోతా ఉన్నాయి పైసలు. ఇప్పుడు కేరళ ఎన్నికల కోసం కాంగ్రెస్ హైకమాండ్కి 100 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి పంపించబోతున్న అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది. అది నిజమో కాదో నాకు తెలియదు కానీ బయట నడుస్తున్నటువంటి చర్చ. ఈ విధమైన వ్యవహారం కొనసాగుతున్నది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇక రేవంత్ అన్నకి సంబంధించినటువంటి మామూలు డైలాగులు ఉండే అన్నయ్య. అదే ఇక సెక్రటేరియట్లో కూర్చొని అగ్రికల్చర్ అధికారులు వస్తారు, తర్వాత కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, కలెక్టర్లు, వాళ్ళు వీళ్ళు, తర్వాత మంత్రులు, మినిస్టర్స్, ఇక అందరితోటి రేవంత్ అన్న మీటింగ్ పెడతారు. మీటింగ్ పెట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇప్పుడు పెడితే ఏంది, ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్లో. ఇప్పుడు కనుక ఒకవేళ ఎలక్షన్స్ పెట్టిరనుకో పోలింగ్ కేంద్రాలన్నీ గవర్నమెంట్ స్కూల్లే కదా. మరి గవర్నమెంట్ స్కూల్లో పొరగాల ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఎగ్జామ్స్ డిస్టర్బెన్స్ అవుతాయి కదా. తర్వాత కౌంటింగు కథ అంత వ్యవహారం వేరే ఉంటుంది. సరే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ స్కూల్స్ కేవలం 2-3 రోజులే కావాలనుకుందాం, అయినా కూడా డిస్టర్బెన్స్ అయితే అవుతుంది కదా. ఇప్పుడు ఎస్ఎస్సి పొరగాల ఎగ్జామ్స్, తర్వాత ఇంటర్మీడియట్ పొరగాల ఎగ్జామ్స్ ఇవన్నీ కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 16వ తారీఖు వరకు ఎగ్జామ్స్ కంటిన్యూ అవుతాయి. కాబట్టి ఏప్రిల్ 16 దాకా వీల్లేదు. పోనీ గవర్నమెంట్ స్కూల్తో పని లేదు, వేరే ఎక్కడైనా ఎలక్షన్స్ పెడదాం అనుకుంటే అట్లేమైనా ఛాన్సెస్ తీసుకున్నా కూడా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇంకోటో పెడదాం అనుకున్నా కూడా గవర్నమెంట్ టీచర్లకి ఏదో ఎలక్షన్ డ్యూటీ పెట్టాలి కదా. గవర్నమెంట్ టీచర్లు బిజీయే. కాబట్టి మ్యాక్సిమం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇప్పట్లో లేనట్టే. ఇప్పుడు పెట్టినా వర్కౌట్ కావు అనేది రేవంత్ అన్నకి అర్థమైంది. తర్వాత రైతు భరోసా గురించి కూడా ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు ఇస్తే ఏంది పరిస్థితి, తర్వాత ఇస్తే ఏంది పరిస్థితి. ఇవాళ మీటింగ్ అదే, రైతు భరోసాపై రేవంత్ మీటింగ్ వేద్దామా వద్దా అని చెప్పి. సుమారు 5,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అన్నేమంటున్నాడు, 6,000 రూపాయలు ఎకరానికి వేస్తాం, ఒక్క ఎకరానికి కూడా కట్ చేయం. ఈ 5,000 కోట్ల రూపాయలకి వెళ్ళి ఎవరెవరికి ఎత్తాం. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు 48 లక్షల మంది ఉంటారు. 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే 48 లక్షల మంది. చిన్నకారు రైతులు, సన్నకారు రైతులను పిలుస్తాం మనం. మరి 48 అంటే సుమారు ఒక 50 లక్షల మంది వేసుకోరు. అంటే దగ్గర 70 to 80% సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు ఉంటారు మన తాన. మరి ఎంతమందికి ఇస్తావు? మరి 50 లక్షల మందికి 5,000 కోట్ల రూపాయలు సరిపోతాయా? ఒక్క ఎకరాన్ని కూడా కట్ చేయంటాడు మళ్ళా. పోనీ రుణమాఫీ మొత్తం అయిందా అంటే కాలే. పంట బోనస్ 500 కోట్లు రిలీజ్ చేసి వచ్చేటోనికి వచ్చినాయి, రానోనికి రాలే. కౌలు రైతుల పైసలు అటైపోయినాయి. యూరియా బత్తాలు దిక్కులేవు. ఇది మన పర్ఫార్మెన్స్, ఇది మన కాంగ్రెస్ గవర్నమెంట్ కథ. ఇవాళ మామూలు డైలాగులు కొట్టాడు. మొన్న అంటున్నాడు రాహుల్ గాంధీ అట మెచ్చుకున్నాడట బాగా, సకదనం పనిచేస్తురు, మీ అంత అద్భుతంగా పనిచేసేటోళ్ళే లేరు, చాలా గొప్ప వ్యక్తులు మీరు అని చెప్పి రాహుల్ గాంధీ వీళ్ళను మొత్తం పొగిడిండట. రియాలిటీ చెప్పినా కదా 2-3 వీడియోలు పొట్టు తిట్టినట్టు వీళ్ళను. మీరు చేయబట్టి ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది, నీ బూతుల వల్ల, నీ మాట వల్ల, నీ పర్ఫార్మెన్స్ వల్ల కాంగ్రెస్ మళ్ళీ 10 సంవత్సరాల అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ తిట్టినని ఒక చర్చనది. సీతక్కనేమో నువ్వు మేడారం జాతరకు నన్ను ఎందుకు పిలవలేదు, పిలిస్తే నేను వచ్చేటోని కదా, పిలవకపోవడానికి గల కారణం ఏంటంటే సీతక్క లేదు సార్ మీరు పిలిచినా వస్తారో రారో అని పిలవలేదు అని సీతక్క అన్నదట. మీరు పిలిస్తే కదా మేము వచ్చేది, మీరు పిలవంది మేము ఎట్లా వస్తామని చెప్పి వాళ్ళు చెప్పిరట. నెక్స్ట్ టైం పిలుస్తాం సార్ అని చెప్పిరట. అసలు రాహుల్ గాంధీ వీళ్ళని తిట్టింది పక్కన పెట్టిరు. సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఏది వరంగల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒకటే మురుసుడు మేడారం గురించి రాహుల్ గాంధీ మాట్లాడిండని చెప్పి తిట్టింది పక్కన పోయింది. తిట్టిండు ఎందుకు పిలవలేదు అన్నది పక్కన పోయింది. మా మేడారం గురించి అయితే తీసిండు కదా, సమరపడాలి అంతే, తీసిండు కదా ఓ మాట అని చెప్పి. సో ఈరోజు ఇంకోటి ఏంటంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గురించి కూడా చర్చ ఉన్నదట. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎప్పుడు వాస్తవాన్ని ఆగస్టులో పెట్టాలి. ఆల్రెడీ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వ్యవహారం ముగిసిపోయింది. వాళ్ళకి సంబంధించినటువంటి పదవీ కాలం ఖతం. ఇప్పుడు ఎలక్షన్స్ ఆగస్టులో పెడదామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు మీరు చూడండి ఏం చేసిండు రేవంత్ అన్న. ఆయన అధికారంలోకి వచ్చిన కాంచెల్లి మొత్తం ఎలక్షన్సే పెట్టుకుంటూ వస్తున్నాడు. ఏమన్నా పథకాలు ఏమైనా అంటే మొన్ననే ఎన్నికలు కోడు పోయినాయి, జర ఆగరాదు గదే అంటాడు. ఇప్పుడు వచ్చేసారి ఇప్పుడు ఆగస్టు దాకా గదే డైలాగు, ఎన్నికల కోడు. ఇంకేం చేస్తారు మీరు? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పైన రివ్యూ మీటింగ్ అట. ఇప్పుడు 300 ఎక్స్టెండ్ అయినాయి కదా, పెరిగినాయి కదా. 150 ఉండాల్సినటువంటి జిహెచ్ఎంసీ మున్సిపల్ సీట్లు ఇప్పుడు 300 పెరిగినాయి. దీన్ని విడతల వారిగా చేస్తున్నాడట అన్న. ఫస్ట్ విడత 100, రెండో విడత 100,
మూడో విడత 100. ఈ 100 ఎందుకు పెడతాడు అనేది కూడా నేను చెప్తా. ఇదో పెద్ద కథ ఉన్నది. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో బ్రీఫ్గా చెప్దాం. 300కి సంబంధించినటువంటి సీట్లలో రేవంత్ అన్న 100 టర్మ్ వైజ్ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ ఎందుకు పెడుతున్నాడు, రేవంత్ రెడ్డి దేనికోసం పెడుతున్నాడు అనేది కూడా నేను చెప్తా. సో ఓవరాల్గా అయితే ఈరోజు 3 అంశాలపైన, ఒకటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్, రెండోది రైతు భరోసా, మూడోదేమో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పైన. సో రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం నాకు తెలిసి నాకున్నటువంటి సోర్స్, నాకున్నటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్చి నెలలోనే రైతు భరోసా ఇవ్వడానికి రెడీ ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. కానీ మార్చి నెలలో కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభ పెట్టడానికి రెడీ ఉన్నాడు రైతులతో, అది కూడా 5 లక్షల మంది రైతులతోటి కేసీఆర్. కాబట్టి కేసీఆర్ సభ పెట్టిండనుకో కాంగ్రెస్ దుకాణం బంద్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఇంటికాడనే ఉన్నాడు, ఇంటికాడ ఉన్నోడు బయటకు వచ్చి గట్టిగా మాట్లాడిననుకో కాంగ్రెస్ కథమైపోతుంది. ఎందుకంటే కేసీఆర్ బయటకు వస్తలేడు. కేసీఆర్ బయటికి రాకుండానే సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి 5,000 పైచిలకి సీట్లు వచ్చినాయి. కేసీఆర్ బయటికి రాకుండానే, ప్రచారం చేయకుండానే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 781 వార్డులు గెలిచారు. మరి అలా కేసీఆర్ బయటకు వచ్చి భారీ బహిరంగ సభ పెడితే పరిస్థితి ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తి మీద చేసుకోవాలి, ఇది ఎక్కడ కథ అని చెప్పి. అందుకే ఇప్పుడు రేవంత్ అన్న టెన్షన్, ఉలిక్కిపడ్డాడు, ఒకేసారి ఉలిక్కిపడి ఆగమాగం అవుతున్నాడు. అందుకే ఇప్పుడు ఈ క్యాబినెట్ మీటింగు, ఈ హంగామా, ఈ కథ. నన్ను అడిగితే అయితే ప్రత్యేకంగా రైతు భరోసా గురించి అనిపిస్తున్నది క్యాబినెట్ మీటింగ్. సుమారు 2 నుండి 3 ఎకరాల లోపు ఇదే నెలలో 28వ తారీఖు లోపు ఇద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా వినబడుతున్న చర్చ. ఈ నెలలోనే 2-3 ఎకరాల లోపు ఏం చేస్తాడు రేవంత్ అని తెలుసా? కొత్తుపాయం, 2 ఎకరాలకు ఇస్తాడు ఫస్ట్. అంటే ఒక 20 లక్షలు, 25 లక్షల మంది రైతులకు ఫస్ట్ విడత. ఆ మిగిలినాయి కదా 5,000 కోట్ల రూపాయలు, దాంట్లోకి 2,000 కోట్లు, 3,000 కోట్లు ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తాడు? ఇది మొదటి విడత అంటాడు. ఇక రెండో విడత ఇప్పట్లో ఇయ్యడు. మళ్ళీ 3 ఎకరాలకు, 4 ఎకరాలకు, 5 ఎకరాలకు రావాలి కదా. ఇప్పుడు 20 లక్షల మంది రైతులకు ఇచ్చినా కూడా సుమారు ఇంకో 60 లక్షల మంది మిగులుతారు కదా. వాళ్ళకి ఏం చేస్తాడు? ఫస్ట్ విడత ఇచ్చేసినాం, రెండో విడత రాబోతున్న ఊరిస్తాడు బాగా. రెండో విడత ఎప్పుడు ఎత్తాడు? మార్చిలో. ఇక మూడో విడత ఏప్రిల్లో. ఇక విడతలు అన్ని పడేసరికి మనం అర్థం పడుతుంది. విడతలు అని చెప్పుకొని ఎలక్షన్ టైం ముందు చిన్నగా అన్ని రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులు క్లియర్ చేస్తాడు. అప్పుడు రైతు బంధు ఇచ్చేసినాం, ఇక మాకు ఓట్లు వేయాలి అని అడుక్కుంటాడు అన్నట్టు. రైతు బంధు మేమే ఇచ్చినాం, మొన్న కాంగ్రెస్ వచ్చుడితో అద్భుతాలు జరిగినాయని చెప్పి రేవంత్ అన్న చెప్పుకుంటాడు. మొన్న భారీ బహిరంగ సభలో చెప్తున్నాడు, మిర్యాల కూడా సభలు అనుకుంటా, మేము చేసినటువంటి అభివృద్ధి చెప్తే గుండెవలికి చచ్చిపోతారు ఒక్కొక్కరు అంటుండు. మరి ఏం చేసిండు అన్న, ఏం కథ అని చెప్పి ఓసారి వెరిఫై చేస్తే ఏం లేదు, ఆడ డొల్లా ఉత్తదే. మరి ఏం చేసిండు? ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు రేవంత్ అన్న చేసినటువంటి కార్యక్రమాలు. మొన్న చెప్పినా కదా, మొత్తం క్లియర్గా డేటా పెట్టుకొని మరి చెప్పినా కదా, గూగుల్లో కొట్టి మరి రేవంత్ రెడ్డి చేసినటువంటి అద్భుతాలు ఏందో. ఓ రోడ్ కట్టిండా, స్కూల్ కట్టిండా, కాలేజ్ కట్టిండా, ఏం చేసిండని. మహిళలకు 2,500 అటే పోయినాయి. ఇప్పటిదాకా చక్కగా చేసినటువంటి పరిస్థితి ఏం లేదు. సరే, ఏది ఏమైనా ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ప్రత్యేకంగా రైతు భరోసా గురించే. ఎన్ని ఎకరాలకు ఇద్దాం, ఎంత ఇద్దాం, ఏం కథ, మన దగ్గర ఉన్నాయా 5,000 కోట్లు, 4,000 కోట్లు ఆల్రెడీ కథం చేసేసిండు. ఇప్పుడు ఎట్లా చేద్దాం అనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది. నాకు తెలిసి ఇంకో 4,000 కోట్ల రూపాయల అప్పు వేరే కాడ ఆల్రెడీ దరఖాస్తు పెట్టిండట. ఇక మీకు ఇది కుదవబెడుతున్నాం, ఆల్రెడీ అన్ని కుదవబెట్టిరు. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కుదవబెట్టిరు, సబ్ స్టేషన్లు కుదవబెట్టిరు, జెన్కోలు కుదవబెట్టిరు, గవర్నమెంట్ భూములు కుదవబెట్టిరు. ఏం లేదు, ఇక మన తన కుదవబెట్టిరు, మనల్నే కుదవబెట్టాలి అంతే. అందరూ మొత్తం 4 కోట్ల మంది జనాలను కుదవబెట్టి ఒక్కొక్కరం కుదవబెడుతున్నాం. ఒక 10 లక్షలు ఈరు ఒక్కొక్క మనిషి పైన అంటే గట్ల కూడా తీసుకొస్తారు పైసలు. ఇప్పుడు గదే పని చేయబోతున్నారు లాస్ట్కి. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.